అందరికీ నమస్కారం. నా పేరు అర్చన. వెల్కమ్ టు మిస్టీరియస్ స్టోరీస్. ఈరోజు కథ నువ్వే నా శ్వాస. సీతకి నేనంటే ప్రేమ, గౌరవం. అంతేగాని నా మీద కోపం ఎప్పటికీ రాదు. కానీ నిన్నటి నుండి వింతగా బిహేవ్ చేస్తోంది. నన్ను కోపంగా చూస్తోంది. ఏదో జరిగింది. అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలి. నేను చూస్తే చాలు అనుకునేది. కానీ నేను ఇంత క్లోజ్గా మూవ్ అవుతున్నా తనెందుకు నన్ను తీసుకోవట్లేదు? అసలు ఏం జరుగుతోంది? సీత ఎప్పుడూ నన్ను అవాయిడ్ చేయదు. తన ప్రేమ అపురూపం, అనంతం అనుకుంటూ అక్కడి నుండి తన రూమ్కి వెళ్ళిపోయాడు ధీర్ తినకుండానే. బాల్కనీలో ఎటో చూస్తూ ఉన్న సీత భుజం మీద చెయ్యి పడింది. ఉలిక్కిపడి చూసింది సీత. ఏమైంది సీత, అంతలా ఉలిక్కిపడ్డావు? ఏం లేదత్తయ్య. అయినా ఇక్కడేం చేస్తున్నావు? పద, ఇక్కడ బాగుంది. ఇక్కడ బావుందా? ఏముందని? ఎదురుగా చంద్రుడు, నీలంగా ఆకాశం, నక్షత్రాలు వాటి వెలుగుతో నా కళ్ళని కూడా ఆకర్షిస్తున్నాయి. మనిషికి ఇంతకంటే అద్భుత ప్రపంచం ఇంకెక్కడ కనిపిస్తోంది? అనింది. నీ భర్త దగ్గర అనింది సావిత్రి. టక్కున తల తిప్పి సావిత్రిని చూసింది సీత. అవునమ్మా, నీ భర్త దగ్గరే. కానీ వాడు నీకు దగ్గరవ్వాలని ప్రయత్నిస్తుంటే నువ్వెందుకు దూరం అవుతున్నావు? మొన్నటి వరకు వాడు నిన్ను ప్రేమించలేదని బాధపడ్డావు. ఇప్పుడు వాడి ప్రేమని చూపిస్తుంటే తీసుకోవట్లేదు. ఏంటసలు? నీకేమైంది? నిజంగా ఆయన ప్రేమని మీరు నమ్ముతున్నారా అత్తయ్య? నా కొడుకు మోసం చేసేవాడిలా కనిపిస్తున్నాడా సీత? చిచి, నేను అలా అనలేదత్తయ్య. కానీ ఆయన ప్రేమ నిజం కాదేమో అనిపిస్తోంది. నువ్వనుకుంటే సరిపోతుందా? ప్రేమ లేకపోతే ముద్దెందుకు పెడతారే అన్న వాయిస్ వినిపించగానే ఇద్దరు తల తిప్పి చూశారు. వాళ్ళిద్దరి మధ్య నేనెందుకు అని అక్కడి నుండి వెళ్ళిపోయింది సావిత్రి. చెప్పు, ప్రేమ లేనప్పుడు ముద్దెందుకు పెడతారు? హార్మోన్స్ వల్ల అనింది. చంప పగిలిపోద్ది ఎక్కువ మాట్లాడితే. అంటే నీ మీద నాకు కోరిక కలిగి నీ పొందు కోసం ఇలా ప్రేమ ఉన్నట్లు నటిస్తూ నిన్ను అనుభవిస్తాననుకుంటున్నావా? ఎందుకిలా మాట్లాడి బాధ పెడుతున్నావు సీత? అసలు నువ్వు నా సీతవేనా? లేక నీలో ఏ దయ్యమైనా ఆవహించి ఇలా మాట్లాడిపిస్తుందా? అవును, నాకు దయ్యం పట్టింది. మీరు నాకు దూరంగా ఉండండి. ఆ దయ్యం మీకు పడుతుంది. అస్సలుండను. నీకు దూరంగా నేనస్సలుండలేను. ఈ దూరం చాలు. ఇంకా ఇంకా నన్ను దూరం పెట్టకు. భరించలేకపోతున్నాను. మరి మీరు నన్ను అవాయిడ్ చేసినప్పుడు నేను ఎంతలా బాధపడ్డాను? ఓహ్, ఇప్పుడు నా మీద ప్రతీకారం తీర్చుకుంటున్నావా? అన్నాడు చిన్నగా నవ్వుతూ. ప్రతీకారం తీర్చుకునే గుణం నాకు లేదండి. అవునా? అయితే దీన్ని ఏమంటారో అంటూ ఆమెను మీదకి లాక్కొని ఆమె పెదాలని చూస్తూ అన్నాడు. అతను ఎక్కడ చూస్తున్నాడో అర్థమైన సీత దీన్ని దూరం నెట్టడానికి అతని గుండెల మీద చెయ్యి వేసి వెనక్కి తోస్తుంటే ఇంచు కూడా ఆమెను కదలనివ్వకుండా చేసి ఆమె మెడపై ముద్దు పెట్టాడు. మొదటిసారి సున్నితమైన ప్లేస్లో పెదాలు తగలగానే ఒళ్ళు జల్లుమని అతని వీపుని చుట్టేసింది సీత. నమ్మలేకపోయాడు. ఈ క్షణం ఇలాగే ఆగిపోతే బావుండు అనిపించింది. అతని ఫేస్ ఆమె మెడపైన ఉంది. అతని పెదవులు అలా అలా చిన్నగా తాకిస్తుంటే ఒంట్లో ఏదేదో జరుగుతోంది ఆమెకి. అతని వీపుని తడుముతోంది సీత. నిజంగా ఆమె స్పర్శ అమృతంలా ఉంటుందా అనిపించింది అతనికి. ఇంత మధురమైన క్షణాలని మిస్ చేసుకోవడం ఇష్టం లేక ఆమెని గట్టిగా హత్తుకొని ఆమె ఫేస్ని అరిచేతుల్లోకి తీసుకొని సీత ఫేస్ నిండా ముద్దులు గొరిపించాడు. ఆమె రియాక్షన్కి అతని పెదవుల్లో చిన్నగా స్మైల్ వచ్చి చేరగా అదే ప్రేమ ఇంకా ముందుకెళ్ళమంటుంటే ఆమె పెదవులని సున్నితంగా అందుకున్నాడు. ఈసారి ఆమె నుండి ఎలాంటి రిజెక్షన్ రాలేదు. మధురంగా ఆమె పెదవుల్లోని మకరందాన్ని జుర్రుకోవడం మొదలుపెట్టాడు. ఇంత అందమైన ప్రపంచాన్ని పక్కన పెట్టుకొని ఇన్నాళ్ళుగా దూరంగా ఉన్నానా అనిపించింది అతనికి. ఇలా పై పెదవిని కింద పెదవిని మార్చి మార్చి ముద్దు పెడుతుంటే అతని ప్రేమలో బానిస అయిపోయింది సీత. ఎంతసేపు అలా ముద్దు పెట్టుకున్నాడో తెలీదు. అస్సలు వదలాలి అనిపించట్లేదు అతనికి. ఒక్క క్షణం కూడా దూరంగా ఉండాలనిపించట్లేదు. ఆమెను అమాంతం రెండు చేతుల్లోకి ఎత్తుకొని అతని బెడ్రూమ్ వైపు అడుగులు వేసుకుంటూ వెళ్తున్నాడు. ఈ ప్రేమ కోసమే ఇన్నాళ్ళుగా తప్పించింది. ఆ మూమెంట్ అతనికి ఎంత నచ్చింది అంటే లైఫ్లో ఇలాంటి సిచ్యువేషన్ ఎప్పుడూ ఫేస్ చేయలేదు. ఆ ఫీలింగ్ చాలా అందంగా ఉంది.
ఆమె మీద ఉన్న ప్రేమని ఎలా తెలియజేయాలో కూడా అతనికి అర్థం కావట్లేదు. ఆమెని ఇప్పుడే ఈ క్షణమే అతనిలో కలిపేసుకోవాలనిపిస్తుంటే క్షణం కూడా ఆలస్యం చేయాలనిపించక అతని రూమ్ రావడంతో డోర్ క్లోజ్ చేసి లైట్స్ ఆఫ్ చేసి బ్లూ కలర్ బెడ్ లైట్ ఆన్ చేయడంతో రూమ్ మొత్తం బ్లూ థీమ్లోకి మారిపోయింది. ఆమెను బెడ్ మీద పడుకోబెట్టి ఆమె మీదకి చేరాడు ధీర్. ఎప్పుడైతే అతని స్పర్శ దూరమైందో అప్పుడే ఈ లోకంలోకి వచ్చిన సీత ఆమె బ్రెయిన్ ఆమె మనసుకి ఏదో సందేశం పంపించగానే ఒక్కసారిగా ఆమె బలమంతా ఉపయోగించి అతని గట్టిగా ఒక్క తోపు తోసింది. అలాంటి రియాక్షన్ ఎక్స్పెక్ట్ చేయని ధీర్ అతని అడుగులు వెనక్కి పడ్డాయి. బ్యాలెన్స్ చేసుకుంటూ పూర్తిగా సతీమాయలో ఉన్న అతను ఎదురుగా కోపంతో ఊగిపోతున్న సీతని చూసి చాలా నవ్వొచ్చేసింది. ఏమైంది బంగారం? ఇంకొన్ని క్షణాలు సైలెంట్గా ఊరుకుంటే ఇద్దరం ఒక్కటయ్యే వాళ్ళం కదా అన్నాడు ఆమెను అతని ఒడిలోకి తెచ్చుకుంటూ. అతని నుండి మళ్ళీ వేరుపడాలని అతనికి దూరం జరుగుతుంటే జరగనివ్వలేదు. ఎందుకు ఇలా చేస్తున్నావు? ఎందుకు నన్ను అవాయిడ్ చేస్తున్నావు? నిజంగా నాతో లైఫ్ నీకు ఇష్టం లేదా? చెప్పు సీత. ఈసారి ఆమె నుండి ఎలాంటి ఆన్సర్ రాలేదు. నిన్నే అడిగేది. గోడలతో మాట్లాడుతున్నాను అనుకుంటున్నావా? హలో మేడం గారు అని పిలుస్తుంటే ఆమె మనసు కరిగి కళ్ళలోకొచ్చింది. నిజంగా ఈ ప్రేమనే ఆమె కోరుకుంది. కానీ అలా కావాలనుకున్నప్పుడు ఆ ప్రేమ దొరకలేదు. చెప్పు బంగారం. ప్రేమగా పిలుస్తున్న భర్త పిలుపుకు ఎందుకిలా మీ ప్రేమతో నన్ను దగ్గర చేసుకుంటున్నారు? వద్దు, నన్ను వదిలేయండి ప్లీజ్ అంటూ అర్థిస్తోంది. ఏయ్, నీకేమైనా పిచ్చా? ఎందుకిలా పిచ్చి పట్టిన దానిలా అరుస్తున్నావు? నువ్వంటే నాకిష్టం. ఇప్పుడు చెబుతున్నాను, నీ చెయ్యి ఈ జీవితాంతం వదలను. మావయ్య ఉన్నాడనో అత్తయ్య ఉందనో కాదు, ఎవరున్నా లేకపోయినా నీ మీద ప్రేమ ఎన్నటికీ చెరగదు. నాకు నిద్రొస్తోంది ప్లీజ్, నాకు మూడొస్తోంది ప్లీజ్ అన్నాడు అతని మాటలకి గుడ్లు పెద్దవి చేసి చూస్తూ. అంటే ఇప్పుడు మూడొచ్చింది కాబట్టి మీతో పడుకోవాలా? నాకు ఇష్టాలుండవా? లేక నా ఇష్టంతో పని లేదనుకుంటున్నారా? ఓసేయ్ వెర్రి మొహమా, నీ ఇష్టంతో పనుందనే కదే నువ్వు ఎంత అవాయిడ్ చేస్తున్నా సిగ్గు లేకుండా నీ దగ్గరకొస్తున్నాను. అవునా? మరి నేను మీ దగ్గరకొచ్చినప్పుడు చీ పొమ్మన్నారు. ఓహ్, అవన్నీ మనసులో పెట్టుకొని చేస్తున్నావని నాకు అర్థమవుతోంది బంగారం. కానీ నేనున్న సిచ్యువేషన్ వేరు. అట్రాక్షన్ని ప్రేమ అనుకొని నిన్ను దూరం పెట్టాను. నీ స్పర్శకి నా బాడీ మొదటి నుండే రియాక్ట్ అవ్వడం మొదలుపెట్టింది. కానీ నా బ్రెయిన్నే తెలుసుకోలేదు. నీ గురించి తెలుసుకునేసరికి నువ్వు నాకు దూరమయ్యావు. అంటారు కదా, మనిషి పక్కనే ఉంటే వాళ్ళ వాల్యూ తెలీదు, దూరంగా వెళ్ళిపోతేనే తెలుస్తుంది అని. నా విషయంలో కూడా అదే జరిగిందేమో. ప్లీజ్ సీత, ఇలా నన్ను దూరం పెట్టి ఇంకా ఇంకా బాధ పెట్టకే. నా ప్రేమ నిజం. నన్ను నమ్ము. ఏం చేయాలో చెప్పు, చేస్తాను. ఓకే, నా మీద కోపం ఉంటే నన్ను కొట్టు తిట్టు. నీ కోసం ఏం చేయాలో చెప్పు, చేస్తాను. అంతేగాని నన్ను ఇలా అవాయిడ్ చేస్తే తట్టుకోలేకపోతున్నాను. నిజంగా ఈ 2 డేస్ నువ్వు ఇలా చేస్తేనే తట్టుకోలేకపోయాను. అన్ని రోజులు నిన్ను బాధ పెట్టాను. ఐఎమ్ రియల్లీ సారీ బేబీ. ఏదైనా మన వరకు వచ్చేదాకా తెలీదు. నాకు కూడా నువ్వు ఫేస్ చేసిన సిచ్యువేషన్ నేను ఫేస్ చేస్తుంటే అర్థమవుతోంది. నువ్వెంత సఫర్ అయ్యావో. అందులో నువ్వొక ఆడపిల్లవి. మగాడికే ఇలా ఉంటే ఆడపిల్లకి ఇంకెలా ఉంటుంది అన్నాడు ధీర్. మీ మాటలు అయిపోతే నేను వెళ్ళిపోతాను. ఏయ్, ఇంకోసారి పోతాను పోతాను అంటే తోలు వలిచేస్తాను అంటూ ఆమెను బెడ్ మీద పడుకోబెట్టాడు. చెబుతుంటే అర్థం కావట్లేదా అంటూ గబుక్కున లేస్తుంటే లేవకుండా మొత్తంగా ఆమె మీద పడిపోయాడు. అతని వెయిట్ మొత్తం సీత మీద వేస్తుంటే పతి స్పర్శకి మనసులో సంతోషం వేస్తున్న ఆమె శరీరం మాత్రం అతన్ని ప్రతిఘటిస్తోంది. హలో బేబీ, నీ హార్ట్ నన్ను యాక్సెప్ట్ చేసింది. బ్రెయిన్లో ఏం పెంట పెట్టుకున్నావో అదే రిజెక్ట్ చేస్తోంది. ముందు అదేంటో నాతో చెప్పు. నీ డౌట్స్ అన్నీ నేను క్లారిఫై చేస్తాను. నాకు ఎలాంటి డౌట్స్ లేవు. ముందు నా మీద నుండి లెగండి. సిగ్గులేదా మీకు ఒక ఆడపిల్ల మీద పడడానికి? హలో, నువ్విప్పుడు మిస్ సీతా వెంకట్రావు కాదమ్మా, మిస్సెస్ సీతా రామ్ రణధీర్. ఇప్పుడు చెప్పు, నేనేం తప్పు చేస్తున్నాను? నా పెళ్ళాన్నే కదే ముద్దు పెట్టుకునేది.
అంటున్న ధీర్ మాటలకి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. కానీ నాకొక విషయం అర్థం కావట్లేదు. అసలు నీకేమైంది? నా దగ్గర ఏదో దాస్తున్నావు. చెప్పు బేబీ. ఎందుకు నన్ను అవాయిడ్ చేస్తున్నావు? నా ప్రేమ నిజం కాదు అని మాత్రం అనకే. వింటుంటే చిరాకొస్తోంది. ఇంకా ఏదైనా కొత్తది చెప్పు. ఏం రీజన్స్ ఉన్నాయి నన్ను అవాయిడ్ చేయడానికి? నిజంగా నీ ప్రేమ నాకు ట్రూ అనిపించట్లేదు అని అంటావా? ప్రేమ లేకపోతే ఇంత దూరం ఎవడు రాడు. అది గుర్తుపెట్టుకో ముందు. చెప్పు. నా దగ్గర ఏ విషయం దాచిపెడుతున్నావు? నే నేనేమి దాచిపెడతాను? ఏం దాయట్లేదు అనింది. అబ్బో, అయితే నీ గొంతులో ఆ కంగారెందుకో? నేనేం కంగారు పడట్లేదు. నిజమే చెబుతున్నాను. సీత, నా ఓపికని పరీక్షించకే. సర్లే, నన్ను తర్వాత తీరిగ్గా నమ్మదువు గాని వయసు ఆగనంటోంది. ప్లీజ్ నా కోసం సహకరించవా అన్నాడు. ఆమె చుబుకం పట్టుకొని గోముగా. అతను అడిగే విధానానికి ఆమె మనసు మెల్ట్ అవుతుంటే నిజంగా అతని కోరికని నెరవేర్చాలనుంది. ఆమెని తనకి ఇచ్చేయాలనిపిస్తోంది. కానీ బ్రెయిన్ ఒప్పుకోవట్లేదు. చెప్పు బేబీ. నా మీద నుండి లెగండి. నాకు ఊపిరి కూడా ఆడట్లేదు. ఏయ్, ఎందుకే కాకిలాగా కావు కావు అంటూ అరుస్తున్నావు? నేనడిగిన దానికి ఆన్సర్ చెప్పు. అంటే మీకు మూడొస్తే మీకు సహకరించాలా? సీత, నువ్విలా మాట్లాడుతుంటే నాకు నవ్వొస్తోంది. నిజంగా నీకు నేనంటే ఇష్టం లేదు అంటే అస్సలు నమ్మను. ఇలాంటి మాటలు గొంతులో నుండి వస్తున్నాయి, కానీ మనసులో నుండి రావట్లేదు. అలా అని మీరెలా చెబుతారు? నీ మనసేంటో నాకు తెలీదా బంగారం? ఎప్పుడైతే నువ్వు నా మనసులోకొచ్చేసావో అప్పుడే అర్థమైంది. ఏమర్థమైంది? నీ మనసులో ఒకటుంటుంది, గొంతులో నుండి ఇంకోటొస్తుంది అని. అలా ఏం లేదు. నాకు నిద్రొస్తోంది. ప్లీజ్ నన్ను వదిలేయండి. నువ్వు వదిలేయ్ అన్న మాట వింటే అస్సలు ఊరుకోను. నాకు నీతో ఇలా గడపాలనుంది. కాసేపు సైలెంట్గా ఉండు. చంపుతా నోట్లో నుండి మాట బయటకొస్తే. ఏంటి, దౌర్జన్యం చేస్తున్నారా అన్న నెక్స్ట్ సెకండ్ పాప మౌత్ మ్యూట్ అయిపోయింది. ఏం జరిగిందంటే సీత నెక్ శంఖంలా చాలా అందంగా అంత దగ్గరగా కనిపిస్తుంటే అక్క నుండి కళ్ళు ఊరుకుంటాయా? కాస్త కిందకొచ్చాయి. ఆమె ఎత్తైన శిఖరాలు కళ్ళని కిందకి తిప్పలేకపోతుంటే ఆమె ఎదని మునిపంటితో కొరకగానే అప్పటి వరకు అరిచిన సీత ఒక్కసారిగా ఒళ్ళు జివ్వుమనడంతో గొంతు మూగబోయింది. నెక్స్ట్ పార్ట్లో ఏం జరుగుతుందో చూద్దాం. ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి గాయస్. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.